కథలుగా అందరూ చెప్పుకుంటారు. వీడు సరే 16 ఏళ్ల వయసు వచ్చింది, 17 ఏళ్ల వయసు వచ్చింది, ఎవరూ కూడా ఈమెను వివాహం చేసుకుంటామని చెప్పి ముందుకు రావటం లేదు. అంటే అంత ఒక రకంగా భయం అనమాట. అంత సావిత్రికి మనం తగ్గుతామా అని. పూర్వం ఏమిటంటే ఎవరైనా సరే అమ్మాయిని వాళ్ళంతటా వాళ్ళు అడిగా రావాలి తప్పిస్తే వీళ్ళు మా అమ్మాయిని చేసుకోండి అని అడగడం అనేటువంటిది సంప్రదాయం కాదు, అబ్బాయి వాళ్ళు రావాలి. అందువల్ల సావిత్రి తండ్రి మరి ఈయనంతటి ఈయన ఎవరిని అడగలేడు. అందుకని ఒక ఏడాది 2 ఏళ్ళు అయిన తర్వాత అమ్మ పిలిచి నీకు యుక్త వయసు వచ్చేసింది, ఇంతవరకు ఎవరు నీకు వివాహం చేసుకోవడానికి నీకు ముందుకు రాలేదు, మనం ఏదో సంబంధాలు మనం ఏదో ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా వెనక్కి తగ్గిపోయారు ఏదో, సరే మరి నీకు ఎలాగా, అందుకని ఒక పని చెయ్యి, నీకు నచ్చినటువంటి వరుణ్ణి నువ్వే వెతుక్కో, దేశాలు తిరుగు, నీతో 4 మనుషులు పంపిస్తాను, నువ్వు శుభ్రంగా అన్ని తిరిగి నీకు ఎవరు నచ్చారో నాకు చెప్పు, వాళ్ళకి నీకు ఇచ్చి నీకు వివాహం అంటే స్వయంవరం కింద లెక్క అది, అయితే నీకు ఇచ్చి వివాహం చేసేస్తాను అన్నాడు. ఈవిడ రథం వేసుకుని వెనకాల 4 మనుషులు ఉంటే వాళ్ళతో పాటు బయలుదేరింది. అన్ని రాజ్యాలు తిరిగింది. ఈవిడికి ఎవరు నచ్చలేదు ఆ రాజ్యాల్లో. సరే ఏముంది, అడవుల్లో కూడా తిరుగుతాం, తపోభూముల్లో వాళ్ళైనా ఉంటారేమో అని వెళ్తే అక్కడ ఈ సత్యవంతుడు వచ్చాడు. ఈ సత్యవంతుడి స్థితి ఏమిటి, వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు గుడ్డివాళ్ళు, రాజ్యం పోయింది. రాజ్యం దయాదుల వాళ్ళు ఎవరో శత్రువులు లాగేసుకున్నారు, వీళ్ళు గుడ్డివాళ్ళు, ఈ గుడ్డి తల్లిదండ్రులకు సేవ చేస్తూ నా అడవిలో ఉన్నాడు. ఈవిడ తిరిగి వచ్చి నాకు ఒక అబ్బాయి నచ్చాడు, ఇలాగ సత్యవంతుడు, వాళ్ళ తండ్రి అయిన తల్లి ఈవిడ అన్నారు, ఇలాగ మరి వాళ్ళు గుడ్డివాళ్ళు అక్కడ అడవిలో ఉంటున్నారు అన్నారు. సరే అలాగే నీకు నచ్చాడు అని చెప్పావు కాబట్టి వివాహం చేస్తున్నాను. అంటే ఆ తండ్రికి తన కూతురి యొక్క అభిప్రాయం మీద ఉండేటువంటి గౌరవం నాకు ఆమె ఎందుకుంది అంటే అతను ఇంకా దాని గురించి ఆలోచించగల, అయ్యో అడవిలో ఉన్నటువంటి వాడిని ఎన్నుకున్నావేమిటమ్మా అని కూడా ఆయన ఇంకా అడగడానికి ఇష్టపడలేదు. నీకు అన్నీ తెలుసు, నీ మీద ఉండేటువంటి ఆ నమ్మకంతో నేను పంపించాను, నువ్వు ఎన్నుకున్నావు అన్నాడు. సరిగ్గా ఆ సమయానికి ఈ నారదుడు వచ్చాడు. ఈ నారదుడు వచ్చి ఏదో పెళ్లి మాటలు అవుతున్నట్టుగా ఉన్నాయి కదా అన్నాడు. ఆయన ఇలాంటివి ఎక్కడైనా ఉంటే వెంటనే రావడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. అంటే సరే ఈ నారదుడు వచ్చేటప్పటికి అవునండి పెళ్లి మాటలు, మా అమ్మాయి సావిత్రి ఇలాగా సత్యవంతుడు అని చెప్పి అతన్ని వివాహం చేసుకుందాం అని చెప్పి నిశ్చయం చేసుకుంది, మేము బయలుదేరబోతున్నాము వీళ్ళిద్దరికి వివాహం చేయించడానికి అని చెప్పి అన్నాడు. అంటే ఈ నారదుడు ఒకసారి తంబూరేలా మీటుకుని బుర్రగొక్కుని, సత్యవంతుడా నాకు తెలుసునండి, సత్యవంతుడు నాకు తెలియకపోవడం ఏమిటి, వాళ్ళ తల్లి అందరూ తెలుసు, కానీ నచ్చడం మొదలుపెట్టాడు. ఇదేంటండి నచ్చుతున్నారు అంటే, ఏం లేదు ఇతనికి ఏడాది మాత్రమే ఆయుష్ ఉంది, అంతా బానే ఉంది కానీ ఒక ఏడాది ఏం బతుకుతాడు, అంతకు మించి బతకడం. తండ్రికి ఇప్పుడు ఏం చేయాలి, కూతురు ఒప్పుకుందిగా నచ్చేయడం ఉంది కాబట్టి అతనికి ఇచ్చి వివాహం చేస్తానని చెప్పి అన్నాడు. కానీ ఇతను అల్పాయుష్కుడు ఒక ఏడాది లోపల మరణించిపోతున్నాడు. అమ్మా అని మళ్ళీ ఇంకోసారి అడిగాడు, ఏమిటి మరి నీ అభిప్రాయము, చేసుకుని ముందుకెళ్తావా మరి లేకపోతే ఇంకొకళ్ళ ఎవరినైనా చూసుకుంటావంటే, ఒకసారి మనస్సులో నేను నిశ్చయం చేసుకున్నాను కాబట్టి అతనే నాకు భర్త, అతను సంవత్సరమే ఉంటే నేను చూసుకుంటాను, నేను చేయగలిగింది ఏం లేదు. సరే ఈయన మొత్తం సైన్యాన్ని అదే ఈసారి అన్ని పుచ్చుకుని వెళ్ళిపోయాడు. అక్కడికి అడవికి వెళ్ళిపోయి అడవిలో వాళ్ళతోటి కబులు, ఇదండి మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి వివాహం చేసుకోండి, మా అమ్మాయికి నచ్చాడు, మా పరిస్థితి తెలుసా అండి అన్నారు వాళ్ళు. మేము గుడ్డివాళ్ళము, రాజ్యం లేదు, ఇలా అడవిలో ఉంటున్నాము, వీడెళ్ళి ఏవో ఆ కట్టెలో అన్ని కొట్టుకు చేసుకుంటే ఏదో వండి పెడుతుంటే తింటున్నాము, మరి మీ అమ్మాయి ఇక్కడ సుఖంగా ఉండలేదేమో కదా అంటే, లేదండి మా అమ్మాయి ఇష్టపడింది, నేను పెళ్లి చేస్తున్నాను. అంటే ఈ కాలంలో మనకి తల్లిదండ్రులు పిల్లలకి అభిప్రాయాలకు ఇచ్చేటువంటి విలువ ఆ కాలంలో, అంటే అంత మహారాజు యొక్క కుమార్తె ఏమీ లేనటువంటి అడవుల్లో ఉండేటువంటి వాడిని వివాహం చేసుకుంటే తండ్రి దగ్గరుండి తీసుకెళ్లి సరే పెళ్లి చేసుకుంటున్నాడు. సరే వాళ్ళు ముందు ఒప్పుకోకపోతే సరే బలవంతంగా ఒప్పించిస్తే పెళ్లి చేస్తారు. ఈయన బోళ్ళు సారి కింద ఇన్ని బంగారం వేస్తుంటే వద్దని చెప్పింది. వాళ్ళకి లేనటువంటివి నేను అనుభవించకూడదు కదా, అన్ని వెనక్కి తీసుకెళ్ళిపోండి, నాకు ఏమీ వద్దు, నేను వీళ్ళతోటి ఇలాగే ఉంటాను అంది. అని వాళ్ళలాగే మామూలు బట్టలు ఏవో పట్టుకుని ఉంది. సరే ఇంకప్పటి నుంచి వాళ్ళ అత్తమామలకి చాలా చక్కగా సేవ చేయడము అది చేస్తోంది. ఈ నారదుడు చెప్పినటువంటి మాట మాత్రం మనస్సులో ఉంది, రోజులు లెక్కెట్టుకుంటోంది. ఇంకా చివరి సంవత్సరం దగ్గరికి వచ్చేస్తుంది, ఇంకొక నెలాళ్ళు ఉంది అని అనగా
అనేకమైనటువంటి పూజలు పునస్కారాలు మొదలెట్టింది. 1 నెల పాటు నేనేవో చేసుకుంటాను, మీరు ఎవ్వరూ మాత్రం నాకు నేను తిండి తిన్నా తినకపోయినా అన్నం తినకుండా ఈ పూజలు ఏమిటి పునస్కారాలు ఏమిటి ఇలాంటివి ఏమీ అనొద్దు మీరు దయచేసి అని చెప్పి ముందే చెప్పింది. అందుకని పాపం వాళ్ళు కూడా ఏమీ అనలేదు. ఈవిడ ఉపవాసాలతోటి దీక్షలతోటి దాంతో ఎలా ఉంది. ఇంకా చివరి వారం రోజులైతే అసలు పూర్తిగా తిని మానేసి అలాగా తన ధ్యానంలోనూ అమ్మవారిని ఇచ్చేసుకోవడంలోనూ ఉంది. ఇంకా ఆ రోజు చివరి రోజు 4వ చెప్పిన రోజు, ఆ రోజు సత్యవంతుడు అడవి కడుతుంటే నేను వస్తానుంది. అంటే సత్యవంతుడు రా అన్నాడు, తీసుకెళ్తూ అతనికి తెలియదు ఆ రోజు ఇతను మరణించబోతున్నాడని తెలియదు కాబట్టి సరే తనకి చాలా ఉత్సాహంగా ఉంది. భార్య తనతో పాటు వస్తుంది. అడవిలో తనకి తెలిసిన వింతలు విశేషాలన్నీ ఆవిడికి చెప్తూ, ఇగో ఇక్కడ కళ్ళం ఉంటుంది, ఆ పైన మా కొండ వెనకాల ఎలా ఉంటుంది అలాగో తెగ కబుర్లు చెప్పేస్తున్నాడు. మంచి చకచక అటు ఇటు తీసుకెళ్ళిపోయి మిట్ట మధ్యాహ్నం సమయానికి వాళ్ళు కొంచెం ఒక ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ అంటే ఇతని దారిలో చూస్తున్నాడు, అంటే ఏ చెట్టుని మనం కొట్టుకోవడానికి వీలుగా ఉంటుంది ఇటువంటివన్నీ కూడా గమనించుకుంటూ వెళ్తూ అక్కడ చెట్టు కింద ఆగి, ఈ చెట్టు బాగా ఎండింది, దీన్ని మనం కట్టెలకి మనకి పనికొస్తుంది, దీన్ని కొడదామని చెప్పి అన్నాడు. అని సరే 2 దెబ్బలు వేసేటప్పటికి కొంచెం తల తిరిగి నీరసంగా ఉంది, పొద్దున్నుంచి తిరిగాం కదా అలసిపోయినట్టున, కొంచెం ఒక్క క్షణం నేను విశ్రమిస్తాను, తలనొప్పిగా అనిపిస్తోంది అన్నాడు. సరే ఈవిడ వెంటనే కూర్చుని నా ఒళ్ళో తలపెట్టుకు పడుతోందండి. ఆవిడ ఒళ్ళో తలపెట్టుకుని అలా పడుకున్నాడు. ఇలాగ కుంగుతో విసురుతోంది. ఎదురుకుండా యముడు కనిపించేటప్పటికి గుర్తుపట్టింది. ఎవరని అడిగింది. అంటే ఇలాగ యమధర్మరాజు నేను అంటే ఆవిడ ఎంత తెలివైందో చూడండి అని, ఇలాగా సత్యవంతుడికి ఆయుష్ అయిపోయింది, తీసుకెళ్దామని వచ్చాను అన్నాడు. మరి నేను పురాణాలు